10 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రి చెప్పిందే వేదం. తన హయాంలో ప్రతిపక్షాల ఊసే లేకుండా చేశారు. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టారు. అయితే ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచినా అక్కడి మాజీ మంత్రి మాట నెగ్గడం లేదు. హస్తం ఆపరేషన్ ఆకర్ష్ లో చిక్కని ఆ నేతను ఫుల్ గా టార్గెట్ చేశారట ఓడిన నాయకుడు. అధికార దండం చేతిలో ఉంటే ఆ రాజభోగమే వేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే వేదం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గాన్ని తిరుగు లేకుండా శాసించారు ప్రశాంత్ రెడ్డి. అక్కడ 10 ఏళ్లు ప్రతిపక్ష పార్టీల ఊసే లేకుండా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి మీద హ్యాట్రిక్ విజయం సాధించారు ప్రశాంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అధికారం మాత్రం కాంగ్రెస్ పార్టీ వశమైంది. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారట. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మాటే శాసనం. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో అధికారులు ప్రశాంత్ రెడ్డి మాట వినడం లేదట. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో చిక్కినా ప్రశాంత్ రెడ్డిపై మాత్రం హస్తం పార్టీకి పట్టు చిక్కలేదు. దీంతో అధికార పార్టీకి మరింత టార్గెట్ అయ్యారట మాజీ మంత్రి. 10 ఏళ్లు మీది నడిచింది, ఇప్పుడు మా సమయం వచ్చిందంటున్నారు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. బాల్కొండ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలా మారారంటున్నారు. గతంలో ప్రశాంత్ రెడ్డి తన ఆరెంజ్ ట్రావెల్స్ ని టార్గెట్ చేయడంతో ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకుంటున్నారు సునీల్. బాల్కొండ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం సునీల్ రెడ్డి కనుసెన్నల్లోనే పనిచేస్తోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అధికారిక కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పాల్గొంటున్నారు సునీల్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో చక్రం తిప్పుతూనే ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ క్యాడర్ ని టార్గెట్ చేస్తున్నారట. కీలక నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ వినని వారిని టార్గెట్ చేస్తున్నారట. దీంతో మరో దారి లేక కొందరు బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి చేరుతున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సన్నిహితుడు, బంధువు అయిన రమేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలా చాలా మంది ప్రశాంత్ రెడ్డి ముఖ్య అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. 10 ఏళ్లు మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో తిరుగులేని నేతగా ఎదిగారు. కానీ ఇప్పుడక్కడ సీన్ రివర్స్. ఓడిపోతేనేం అనధికారిక ఎమ్మెల్యేలా బాల్కొండలో అంతా తానే వ్యవహరిస్తున్నారట సునీల్ రెడ్డి. నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. బాల్కొండ నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినా పవర్ మాత్రం సునీల్ చెలాయిస్తున్నారట. గతంలో సునీల్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీశారని, ఇప్పుడు తన టైం వచ్చిందని ఓపెన్ గానే చెబుతున్నారట సునీల్ రెడ్డి. ఎమ్మెల్యే చెబితే వినొద్దని అధికారులకు ఆయన హుకుం కూడా జారీ చేశారని తెలుస్తోంది. ప్రశాంత్ రెడ్డి టార్గెట్ గానే ఉందట బాల్కొండలో సునీల్ రాజకీయం. అయితే గ్రామ సభల్లో ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేలా పార్టీ యంత్రాంగాన్ని, ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారట. బాల్కొండ నేతల మధ్య వార్ చివరికి ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.